టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భాగవతాన్ని పఠనాత్ శ్రవణాత్లోకే ఎవరైతే కనుక పఠనం చేసినా శ్రవణం చేసినా సద్య వైకుంఠ ఫలదాయకం. చదివేవాడు వినేవాడు మంచిగా చదవాలి, మంచిగా వినాలి. అని మంచిగా వింటామంటే శ్రద్ధతో ప్రేమతో ఇది నన్ను ఉద్ధరిస్తుంది, ఇది కృష్ణ కథ కదా అని ఎవడి గురించన్నా చెప్తుంటే చెవులు ఎంత పెద్ద అవుతాయండి. చెప్పు చెప్పు మధ్యలో అటు ఇటు చూడకు చెప్పు అని వాడి గురించి వీడి గురించి వింటామే. అంతకంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ ఈ భాగవత కథ మీద ఎవరు పెడతారో అలాంటి వాడికి సద్య వెంటనే వాడికి ముక్తి లభిస్తుంది, వైకుంఠ ఫలదాయకం. అలాంటిది సప్తాహంగా చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలం కలుగుతుంది అని అంటారు. అటువంటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి భాగవత కథని ఎలా ఆరంభమైందో దాని మహిమని చెప్తూ అందంగా మనకి వర్ణిస్తాడు సూతుడు. ఒకసారి నారదుడు, ఇందాక చెప్పాం కదా బదరికాశ్రమం వెళ్ళి బాధపడ్డాడని, సౌనకాది ముళ్ళంతా అడిగారు సనత్ కుమారుడు, ఏమయ్యా శూన్యచిత్తోసి, ఎందుకు అలా ఉన్నావు, నీ మనస్సు అంతా శూన్యంగా ఉంది, గత చిత్త పోయిన ధనం కలిగిన వాళ్ళలాగా ఏమిటా అలా ఉన్నావు, గత విత్తో యథా జన, డబ్బు పోయిన మనుష్యులు ఎలా ఏడుస్తారో అలా ఉందా నీ మొహం, శూన్యచిత్తోసి, ఎందుకు మనస్సులో ఖేదం ఉంది, దుఃఖం ఉంది, చెప్పు నీ బాధ ఏమిటి, ఎప్పుడు ఇలా ఉండవే అని అడిగారట నారదుడిని సనత్ కుమారుడు. అడగగానే అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించాడు, అయ్యా ఈ భూలోకంలో పర్యటించానని, త్రిలోక సంచారిణి కదా, అలా భూలోకానికి వచ్చినప్పుడు అన్ని క్షేత్రాలు వెళ్ళా, ఎక్కడ చూసినా మంచి అనేది లేనే లేదండి, అంతా కల్కం, అబద్ధం, ప్రతివాడు మోసం చేయడమే, పైకి నవ్వుతున్నాడు లోపల ఉండాల్సిన కుళ్ళంతా ఉంటుంది, ఎక్కడ ధర్మం లేదు. అలాగే వేదాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అట్టశూలాహ అంటే అన్నాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, శివశూలా ద్విజాతయ అంటే వేదాన్ని అమ్ముకునేవారు ఉన్నారు. ఏమండి ఇదేం వడ్డూరండి, ఎవరన్నా బాటసారి కనపడితే వారికి భోజనం కడుపు నిండా పెట్టి పంపించే రోజులవి. కానీ ఆ కాలంలోనే అన్నాన్ని అమ్మే విక్రయశాలలు వచ్చేసినట్టండి, అన్నాన్ని అమ్మకూడదటండి, అది దోషం. ఇక నీళ్లను కూడా బాటిల్స్లో మనం ఇప్పుడు అమ్ముతున్నాం కదా, ఇలా అమ్మేటటువంటి వ్యక్తులు తయారయ్యారు. ఎన్నో రకాలైనటువంటి పాడు పనులు అవుతున్నాయి. కామ్య కేశశూలిన్య అంటూ కాముకులు ఎంతోమంది అయిపోయారు. ఎక్కడ చూసినా ఇబ్బందిగానే అనిపించింది. అలా నేను సంచరిస్తూ యమునా నదీ తీరానికి వెళ్ళా, బృందావనం. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఒక ఘట్టం కనపడింది. ఒక స్త్రీ 2 పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తుంది. ఆవిడ తల్లిట, వాళ్ళిద్దరూ శిశువులట. వాళ్ళకి సపర్యలు చేసేవారు వందలాది మంది విసురుతూ ఉన్నారు. అయినా ఆవిడ ఏడుస్తూ ఉంటే నేను చూసా, నన్ను చూసింది. భో సాధువు క్షణం తిష్ట, ఓ సాధువా ఒక క్షణకాలం ఉండు, మాకున్న బాధను తొలగించు అని నన్ను ప్రార్థన చేసింది. ఏమిటమ్మా ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడ దుఃఖిస్తున్నానండి, ఇదిగో నా పిల్లలు 2 ఇలా ముసలివాళ్ళు అయిపోయారంటే. అమ్మ లోకంలో ఎక్కడైనా తల్లి యవ్వనవతిగా ఉండి పిల్లలు ఇలా ముసలివాళ్ళు అవుతారా? అవుతారండి. వాళ్ళు నిజానికి యవ్వనంలో ఉన్నవాళ్లే, మేము 3 యవ్వనంలో ఉన్నాం, కానీ మాకు ముసలితనం ప్రాప్తించింది. ఎందుకు? కలి ప్రభావం చేత. అసలు ఎవరమ్మా నువ్వు, ఇంతమంది మీకు సపర్యలు చేస్తున్నారు, వీళ్ళంతా ఎవరు? అప్పుడు చెప్పింది ఆవిడ, అయ్యా నన్ను భక్తి అని పిలుస్తారు, భక్తి రీతి ఖ్యాత, నన్ను భక్తి అని పిలుస్తారు. మరి వీరిద్దరూ ఎవరు అంటే జ్ఞాన వైరాగ్యాలు వీళ్ళిద్దరూ. మనిషికి చూడండి ఎప్పుడు విలువ కలుగుతుంది అంటే అన్ని విషయాలు తెలియాలి, సామాన్యమైన విషయాలు కాదు, ఆత్మజ్ఞానం గురించి తెలియాలి, నేనెవరు అని తెలియాలి. నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి ఆ లోపల ఉండేవాడెవడు, వాడి గురించి కూడా తెలియాలి. తెలిస్తే అప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు. ఆ భావన ఎంతసేపు బాహ్యంగా ఉండే వాటిని కనిపెడదాం, వాటిని చూద్దాం అనుకుంటున్నాం తప్ప లోపల ఉండేవాడిని చూడాలని మనకి తెలియడంలా. అలాంటి ఆ లోపల తత్వాన్ని తెలుసుకునే
ఆధ్యాత్మిక విధులు కొంతమంది ఉంటారండి. వారి లోపల ఉండే ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వాళ్ళు చక్కగా ఆకలింపు చేసుకుంటుంటారు. అలా ఆకలింపు చేసుకున్నానే జ్ఞానం అంటారు. అంటే ఎవరి గురించి తెలిస్తే వాడు గొప్పవాడవుతాడో ఆ జ్ఞానం కావాలి. జ్ఞానం కలవాణి జ్ఞాని అంటారు. అందువల్ల జ్ఞానం కావాలి. జ్ఞానం బాగా పండిందనుకోండి ఏమవుతుంది? భక్తిగా పరిణమిస్తుంది. జ్ఞానం అంటే చూడండి, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆయన అంత ముందు వరకు మీకు తెలియదు, కానీ ఆయనే మీ తమ్ముడని తెలిసిందనుకోండి, లేదు మీ భర్త అని తెలిసిందనుకోండి, జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత అది మాట మాటికి స్మరించడం వల్ల ఏమవుతుంది? ఆయన మీద ప్రేమ ఏర్పడుతుంది. మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఒక సంబంధం కలిగిన తర్వాత మనకి వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుతుందా, ఏర్పడదా? పెళ్లి చూపులు చూస్తారు చూడండి. చూసినప్పుడు మొదట నచ్చుతుందో నచ్చదో తర్వాత సంగతి దేవుడు ఎరుగు. కానీ పెద్దవాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు. ఈయనే నీ భర్త అని చెప్పారు. భర్త 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 అని స్మరించడం వల్ల ఏమైంది? ఈవిడికి ఆయన మీద ప్రేమ కలిగింది, ఆ జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమతో మనిషి ఉండలేక ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పెడదాం అనిపిస్తుంది ఆవిడకి. ఆవిడ తినకపోతే వీడు ఉండలేడు. ఆవిడకి ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలనిపిస్తుంది కదా. అందువల్ల జ్ఞానం దేనిలోకి పర్యవసిస్తుంది? భక్తిలోకి పర్యవసిస్తుంది అనమాట. ఆ భక్తి ఉన్న తర్వాత, బాగా ప్రేమ ఏర్పడిన తర్వాత, నువ్వు ఎవరిని ప్రేమించావో ఆ ప్రేమించిన వ్యక్తి కంటే ఇతరమైన వాటిని చూడబుద్ధి కాదు. మీకు బాగా ఇష్టమైన పదార్థం ఒకటి ఉందనుకోండి, మిగతా ఎన్ని పదార్థాలు పక్కనున్నా వాటిని చూడరు. మనకి ఇష్టమైన దాని మీదకే వెళ్తుంది, దాన్నే తీసుకుంటుంది అనమాట. మిగతా వాటి జోలికి వెళ్ళట్లేదు అంటే దానికి పేరు వైరాగ్యము అంటారు. వైరాగ్యము అంటే ఆ పరమాత్మ ఎందే మనకి దేని మీదైతే రాగం ఉంటుందో మిగతా వాటి మీద రాగం లేకపోతే దాన్ని వైరాగ్యం అంటారండి. అలాంటి జ్ఞాన వైరాగ్యాలు, భక్తి, ఈ మూడు మనిషి కలియుగంలో రావడంలా. ఎవరికి వాస్తవమైన జ్ఞానం తెలుసుకోవాలనిపించట్లేదు, ఎవరికి మంచి మీద ప్రేమ కలగటం లేదు, దైవం మీద భక్తి లేదు. అంతేకాదు దైవం తప్ప మిగతా వాటన్నిటిని తృణప్రాయంగా చూడాలి. కానీ చూస్తున్నారు ఎవరైనా? మిగతా వాటి మీద ప్రేమ పెరుగుతుంది, దైవం మీద విరాగం పెరుగుతుంది. ఇప్పుడు భాగవతం వినాలా? నమస్కారం, ఒకసారి ప్రజెంట్ వేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అబ్బో అంతసేపా, ఎన్నింటి దాకా ఉంటుందండి పూజ అని అడుగుతారండి అందరు. అడిగితే ఒకసారి తెలియక, అబ్బో వీడి శ్రద్ధ ఎక్కువేమోనని 6 నుంచి 8:30 దాకా అన్నారు. అయితే సరే అండి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 8:30కు వచ్చాడు. ఎందుకు? అప్పుడు పెడతారు ప్రసాదం, దానికి వచ్చాడు హాయిగా. ఏదో ఒకటండి, అది వచ్చినా మంచిదే. ఎందుకంటే అలా ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా వాడికి శాంతిని కలగజేస్తాడు పరమాత్మ. ప్రసాదం అన్నా కూడా భగవద్ అనుగ్రహమే. ఆ రకంగా వాడు మళ్ళీ ఆ పరమాత్మ యందు భక్తి కలిగేలాగా చేస్తుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తే ఎలా రోగం ఉపశమిస్తుందో, దేవుడి దగ్గర ఆయన ఆరగించిన ప్రసాదం తినడం వల్ల కూడా మనలో ఉండే అహం అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది, క్రమేపీ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అందుకే మనం దేవుడి గుళ్ళోకి వెళ్తే ప్రసాదాన్ని కొంచెంగా తీసుకుని కళ్ళకద్దుకుని తినమంటారు. ఎక్కువ తింటే భోజనం, కొంచెంగా తింటే అది ఔషధం. అందుకని మనం ఔషధంగా తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఆలయంలో ప్రసాదాన్ని మన శరీరాన్ని, మనస్సుని శుద్ధి చేయమని, పరమాత్మ ఇంకా ఇంకా ప్రేమ కలిగేలా చేయమని ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఇస్తేనే వస్తాయండి ఇవన్నీ, జ్ఞానం కానీ, భక్తి కానీ, వైరాగ్యం కానీ. మనం అనుకుంటే రావు. వస్తాయా? ఏమీ రావు. అందువల్ల ఈ జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు కలి ప్రభావం చేత ఏమైపోయినాయి? ముసలివైపోయినాయి. పాపం ఆ 2 పిల్లలు కళ్ళు తెరవట్లేదు. ఆవిడ చెప్పింది, అయ్యా మేము ఎవరో కాదు, జ్ఞాన, భక్తి, వైరాగ్యము మేము ముగ్గురం కూడా వెళ్తూ ఉంటాం. అలాంటి మాకు ఈ కలి ఆవరించడం చేత ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు మా పిల్లలు ఇద్దరు. ఎలాగో మేము అందరం కలిసి అన్ని క్షేత్రాలు తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా మాకు స్థితి మంచిగా లేదు. కానీ మేము పుట్టింది మాత్రం ద్రావిడ దేశంలో పుట్టాం. ఉత్పన్న ద్రావిడే దేశే, ద్రావిడ దేశంలో పుట్టాం. వృద్ధి చెందింది కర్ణాటక దేశంలో. అలా చేస్తూ చేస్తూ
గూర్జరే జీర్ణతాంగత. గూర్జర దేశం అంటే గుజరాత్. ఆ ప్రాంతానికి రాగానే మేము ఇలా జీర్ణం అయిపోయామయా, అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము అని ఆ జ్ఞానభక్తి వైరాగ్యాలు ముసలివైపోయినాయి. మీరు చెప్పండి, జ్ఞానభక్తి వైరాగ్యాలు ముసలవడం అంటే ఏమిటో అర్థమైందా? చెప్పమంటారా? యవ్వనంలో ఉన్నవాడు ఎంతసేపు అయినా ఎగురుతాడు, పరిగెత్తాడు, నడుస్తాడు, దూకుతాడు. కాస్త వయస్సు మీద పడిన తర్వాత పరిగెత్తగలుగుతారా? చూడగలుగుతారా? తినగలుగుతారా? కూర్చోగలుగుతారా? అడుగు కూడా ముందు వేయలేని దశ ఏర్పడుతుందండి. శరీరం కంపిస్తూ ఉంటుంది. కర్ర పట్టుకుని నడవాలి. కర్ర ఉన్నా కూడా నడవడానికి వీలు కాకుండా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమిటి మనిషి స్థితి? ఎవరో ఒక ఆలంబనం కావాలి, లేదు కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. కష్టం. భక్తి జ్ఞాన వైరాగ్యాల స్థితి అలా అయిపోయింది, కదలటం లేదు. For more videos like this, subscribe Big TV channel.